అందరికీ నమస్కారం. ప్రాజెక్టు గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం గోప్లపూర్ గ్రామంలోని ప్రైవేట్ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చిన విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. My name is Hadi Sudarshan, 5th class. మా ఊరు గోప్లాపూర్. చెట్లు నాటడం వల్ల ఏం లాభం అంటే చల్లగాలి, పక్షులు అవన్నీ బతుకుతాయి. ఫ్రిడ్జ్ వాటర్ నీళ్లు తాగవద్దు, మట్టి కుండ వాటర్ తాగాలి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. మరి విష్ణు సార్ గారు చాలా మంచి కార్యక్రమము చేపట్టిండ్రు. ఈ రోజు రేపు ఎక్కడ చూసినా కూడా మొత్తం కలుషితము అయిపోయింది. మీరు ఏది కొనుక్కున్నా కూడా మనకు ఒక ప్లాస్టిక్ కవర్లనే దొరుకుతుంది. ఒకప్పుడు మనము బ్యాగ్ తీసుకొని వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటున్నాము అనే విషయం కూడా మనము మర్చిపోయి ఏం చేస్తున్నాము, జస్ట్ అట్లా డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోవడము, ఆ డబ్బులతోని ఏం కావాలి అది మొత్తం వాళ్ళే ప్లాస్టిక్ కవర్లా వేసి ఇస్తున్నారు. మరి ఆ ప్లాస్టిక్ కవర్ కరగాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితి లోపల మనం జీవించడం అనేది చాలా కష్టమైపోయింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి కూడా కాలుష్యం అయిపోయింది. ఆహారము, నీళ్లు, పాలను కూడా మరి యూరియాతోని తయారు చేస్తున్నారు అనేటటువంటి భయంకరమైనటువంటి విషయాలను మనము చూస్తున్నాము. అదే మనం కొనుక్కుంటున్న పండ్లలోని కూడా రసాయనాలను ఇంజెక్ట్ చేసి అమ్ముతున్నారు. అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండడానికి. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉంది అని అంటే అది తప్పకుండా కెమికల్తోనే ఉంది. కెమికల్ వాడడం వల్లనే అట్లా పాడు కాకుండా ఉంటాయి. సహజమైనటువంటివి ఏమైతే ఒక 3-4 రోజులు కాగానే మురిగిపోవడం, కుళ్ళిపోవడము అవుతుంది. కాకపోతే ఈ పిల్లలందరూ ఎక్కువ దేనికి గురవుతున్నారు అంటే ఆకర్షణమైనటువంటి ప్యాకెట్స్, వాళ్ళ మార్కెట్ని పెంచుకోవడానికి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి రకరకాల అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మరి పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు బాగా ఏడ్చేసరికి 5-10 రూపాయలు ఇచ్చేసి వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. తర్వాత ఈ పిల్లలు ఏం కొనుక్కొని తింటుండ్రు, ఏం చేస్తుండ్రు అనేది వాళ్లకు తెలియదు. ఇప్పుడు స్టేజ్ ఎట్లా వచ్చిందంటే తల్లిదండ్రులు చెప్పినా, టీచర్లు చెప్పినా కూడా పిల్లలు వినని స్టేజ్కి వెళ్ళిపోయినారు. ఎంత చెప్పినా కూడా పోతారు. అదే 10 రూపాయలు ఇచ్చి ఆ కురుకురేనో, లేసో ఏదో జంక్ ఫుడ్డే కొనుక్కొని వచ్చి తింటారు. మేము కూడా ప్రతిరోజు స్కూల్లో చెప్తానే ఉంటాము, ఒక జాంకాయ కొనుక్కొని తినండి, ఒక అరటిపండు కొనుక్కొని తినండి, ఆ లాలీపాపులు అట్లాంటివి కొనుక్కొని తినకండి, కెమికల్స్ ఉంటాయి వాటి లోపల అని చెప్తే కూడా పిల్లలు వింటలేరు, పోతారు కూల్ డ్రింక్లు కొనుక్కొని తాగుతారు. మరి మనం కూడా వీటన్నిటిని ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఏం చేయాలి? ఇవన్నీ వాటికి మనం దూరంగా ఉండాలి. లేదు ఇక మాకు ఆరోగ్యం అవసరం లేదు, ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు, మేము ఇవే తింటాము అని అంటే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మనందరం కూడా మారాలి, మంచిగా చెట్లని పెంచారు కదా పిల్లలు, మీరందరూ చెట్లని పెంచాలి, ఇంటి దగ్గర ఉన్న మొక్కలకు నీళ్లు పోయాలి. మరి తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి సారు ఇంత ఎండ లోపల ప్రతి గ్రామము స్కూలు తిరుక్కుంటా మీ అందరికీ అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే మేము రోజు క్లాసులలో చెప్తుంటాము, రోజు చెప్తే ఎవరికైనా అదే కామన్ అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి చెప్పారు అనుకోండి, అట్రాక్టివ్గా వింటారు పిల్లలు. అట్లా మీరు ఒక మంచి కార్యక్రమం చేపట్టిరు. ప్రతి స్కూల్కు తిరిగి మీ సమయాన్ని కేటాయించి ఇదంతా చేస్తున్నందుకు మా స్కూల్ తరఫున, మా టీచర్ల తరఫున, పిల్లల తరఫున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, టీచర్ వారికి, సార్ వారికి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.